మంత్లో పర్మిషన్ ఇస్తారు. 1 ఇయర్ నుంచి మళ్ళీ ఎందుకు డబ్బులు పడలేదు? మనకు లాస్ట్ 6 years నుంచి కూడా రూరల్ లో ప్రోగ్రామ్ రాలేదు సార్. మనకు లాస్ట్ 6 years నుంచి కూడా రూరల్ లో ప్రోగ్రామ్ రాలేదు సార్. కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటే మనం అప్లోడ్ చేస్తున్నామా? ఇప్పుడు లేదు సార్, మన దగ్గర అయితే ఆప్షన్ లేదు. ప్రెసెంట్ అయితే ఇవ్వలేదు. జనవరిలో శాంక్షన్స్ వచ్చింది, మనకు శాంక్షన్ అడిగారు సార్. జనవరిలో పెట్టాం వీళ్ళకు. నెక్స్ట్ మనకు మొన్న గ్రామ సభ ఫైనలిస్ట్ వచ్చింది సార్ వీళ్ళది. దాంట్లో ఫర్దర్గా రిజిస్ట్రేషన్స్ ఇస్తే మనకు ఫైనల్ అయిపోతుంది. మనకు లాస్ట్ 6 years నుంచి కూడా రూరల్ లో ప్రోగ్రామ్ రాలేదు సార్. 21-22లో మాత్రమే ఉన్నాయి సార్ గ్రామీణ 1.0 కింద. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ఇచ్చారు సార్ 25-26కి. అన్ని అప్లోడ్ చేస్తున్నామా? అన్ని చేసాం. 60 ఎలిజిబిలిటీ ఇది అప్లోడ్ చేశారా? చేసినారా? ఇంకోటి సార్ ఇంకా చాలా ఉంటే స్లాబ్ వేసుకున్నారు ఇంట్లో ఉండడానికి ఎక్కడ అవకాశం స్లాబ్ వేసుకుంటే స్లాబ్ వేసేస్తే జియో ట్యాగ్ యాప్ కన్సిడర్ చేస్తారు. ఓన్లీ అట్లాంటి దాంట్లో ఎత్తకాలం ఎట్లా ఎన్ని రోజులని ఉండవు. ఇంకా సంవత్సరం బిల్లు వస్తే ఎట్లుండాలా? అది కూడా ప్రాబ్లమే కదా. ఇప్పుడు ఇచ్చారు. ఇల్లు కట్టించుకొని బాకి తెచ్చుకొని ఇల్లు స్లాబ్ వేస్తే ఏ గుర్తిస్తుందా? అవును సార్. గుర్తిస్తే ఎట్లా గుర్తిస్తుంది? టాప్ లెవెల్ దాకా ఇచ్చారు. రూప్ లెవెల్ గోడలు ఉంటే గానీ అది లెవెల్ వరకు తీసుకుంటది. స్లాబ్ వేసుకుంటే స్లాబ్ హౌస్ ఎంతకాలం అట్లా మొండి గోడలు బిల్లు పడినాయి. మరి మన దాంట్లో ఇట్లా అంటే ఎట్లా? మనకి కన్సల్ట్ చేయండి అన్నారు. అయినా పేమెంట్ కి పర్మిషన్ గవర్నమెంట్ సంవత్సరం అయింది. ఆ పట్టణంలో ఉండదు కదా అని ఊరికి అంత చేయాల. అది కాదు, దీంట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు బిల్లు ఇంటి పడినప్పుడే బిల్లు పడే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద సాధారణంగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,35,000 రూపాయలు దానికి ఇస్తాము అని చెప్పినాం. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే పెద్దమ్మ ఈ పునాదుల వరకు వేసుకుంది. ఆ పక్కన కొంచెం జరిగిన వాళ్ళు తీసుకుంటారు. ఆ పక్కన చూసారా చిన్న గుడిసెలో ఉంది ఆమె. ఆ గుడిసెలో ఉండడం కూడా ఇబ్బంది. ఎంతకాలం ఉంటుంది? ఇది వేసి కూడా సంవత్సరం దాటేస్తూ ఉంది అంటుంది. మనం ప్రభుత్వానికి ఇవన్నీ కూడా నివేదించాలి. నేను ఎందుకు ఇవన్నీ చూస్తూ ఉన్నానంటే పేదల కష్టాలు ఎలా ఉంటాయని నా కళ్ళతో చూస్తే నేను ముఖ్యమంత్రికి చెప్పడానికి కానీ, లేదా ప్రధానమంత్రి గారిని ఇప్పుడు కలిసినప్పుడు పేపర్ ఇవ్వడానికి కానీ, లేదా అసెంబ్లీలో మాట్లాడడానికి కానీ అవకాశం దొరుకుతుందని ఇవన్నీ చూస్తూ ఉన్నాను. నిజంగానే ఇటువంటి సమస్యలు ప్రతి గ్రామంలో కూడా కనపడుతున్నాయి మనకి. గ్రామంలో మనం వీలైనంత తొందరగా ఇంకేంటి మీరే చెప్తారు, వీళ్ళు గోడలు కట్టేసి పైన స్లాబ్ వేస్తారనుకోండి, ఎక్కువ కాలం వర్షాకాలం వచ్చేసింది దాంట్లో ఉండలేక స్లాబ్ వేసారనుకోండి, మనము అది ఇవ్వలేము అనే నిబంధనని మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాలి. సార్ దాంట్లో ఉండలేరు వాళ్ళు, కష్టం అవుతుంది కాబట్టి వీళ్ళని కన్సిడర్ చేయండి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నివేదన చేసి వీళ్ళకి పర్మిషన్లు తెచ్చేయగలిగితే అప్పుడు పెద్దమ్మ లాంటి వాళ్ళు వీళ్ళు ఇబ్బంది లేకుండా గడపగలుగుతారు. ఇవన్నీ చూడడానికే నేను గ్రామాన తిరుగుతా. ఇవన్నీ చూడడానికే కరెక్ట్. ఇవి మనం ముఖ్యమంత్రి గారికి నివేదన చేద్దాం, ఏమన్నా ప్రభుత్వానికి చెప్దాం. కొత్తగా నిర్మించుకున్న వాళ్ళకు కూడా ఇండ్లు పేరులా తీసుకుంటారు కానీ ఇండ్లు నమోదు చేయడానికి లేదని చెప్పేసి చాలా మంది అధికారులు కూడా చెప్తున్నారు. చెప్పండి. అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, ఇప్పుడు పేరు నమోదు చేసుకోవాలా, కనీసం ఆన్లైన్ నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి చాలా మంది ప్రజలు ఆరోపిస్తున్నారు. లేదు సార్, ఇప్పుడు మనకి ఆల్రెడీ సచివాలయంలో ఎంటర్ చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ మొన్నటి వరకు పర్మిషన్ ఇచ్చారు సార్. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సచివాలయంలో అప్లై చేసుకున్నారు. ఎలిజిబిలిటీ కూడా తీసుకున్నాము. దెన్ మనకు గ్రామ సభ కండక్ట్ చేసి కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా డిస్క్లోజ్ చేయడం అయింది. దెన్ సెంట్రల్ గవర్నమెంట్కి మన గవర్నమెంట్ కూడా నివేదిక పంపడం జరిగింది సార్. మ్యాటర్ ఆఫ్ 1.5 మంత్లో శాంక్షన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ మనకు ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ పీపుల్ ఎవరైనా మిగిలిపోయి ఉంటే శాంక్షన్ వచ్చిన తర్వాత ఏమన్నా చేర్పుని మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తే తప్పకుండా వాళ్ళ పేర్లు కూడా నమోదు చేస్తారు. ఇప్పుడు ఇంజనీరింగ్ సచివాలయంలో ఉండే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఇక్కడ ఉన్నాడు.
తమ్ముడు ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటే మనం అప్లోడ్ చేస్తున్నామా? ఇప్పుడు లేదు సార్, మన దగ్గర అయితే ఆప్షన్ లేదు, ప్రజెంట్ అయితే ఇవ్వలేదు సార్. అప్పుడు మన జనవరి దాకా ఉండింది, అప్పుడు జనవరిలో చేసాం సార్. ఇప్పటికైతే మన దగ్గర లేదు సార్ ఆప్షన్. జనవరిలో ఎన్ని చేశారు? 60 సార్. ఈ గ్రామంలో 60 చేశారు. ఆదోని మొత్తం మీద ఎన్ని చేసాము? 1850 సార్. 1850 ఆదోని నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కలిపి చేసాం, రూరల్లో చేసాం. 1850 ఇళ్లకి మన రిజిస్ట్రేషన్ జనవరి వరకు చేసాం. జనవరి తర్వాత మళ్ళీ ఆప్షన్ లేదు. మళ్ళీ ప్రభుత్వం అన్లాక్ చేసినప్పుడు ఈ 1850 శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇస్తారు. ఇది సార్ ఈ 60 మంజూరైనాయి సార్, అవి ఆల్రెడీ అయిపోయినాయి. ఇక్కడ మంజూరైంది. ఎలిజిబిలిటీ వచ్చింది. స్టేజ్ లెవెల్స్ అంటే బిల్ ఏమన్నా అంటే మామూలుగా రాలేదు. లేదు అట్లా ఇల్లు కట్టుకునేటప్పుడు అందరికీ ఇచ్చే సలహా ఏంటంటే మొదట మనం అప్లై చేసిన తర్వాత శాంక్షన్ మాత్రమే, అయ్యా నువ్వు అర్హుడవు అని వస్తుంది. తర్వాత ఇట్లా పునాదులు వేసుకున్నారనుకోండి, దీనికి 60,000 రూపాయలు పునాదులు వేసి ఫోటోలు పెట్టంగానే వస్తుంది. తర్వాత మనం పిల్లర్స్ వేయాలి. పిల్లర్స్ వేస్తే ఎంత డబ్బులు వస్తాయి? 37,600 సార్. 37,600 వస్తుంది. తర్వాత దాని స్లాబ్ వేయాలి. స్లాబ్ వేస్తే ఎంత వస్తుంది? స్లాబ్కి ఇప్పుడు లేట్, అంతకుముందు 21,200 ఉంది సార్, ఇంకా రివైజ్ చేస్తామన్నారు సార్. రివైజ్ చేస్తారు. తర్వాత ప్లాస్టింగ్ చేస్తే 21,200 ఉంది. 2,39,000 మొత్తం కలిపితే 2,39,000 రూపాయలు అంచెల వారీగా, దశల వారీగా. తొందరపడి టకటకాని మనం కట్టేసుకున్నాం అనుకోండి, లేదా పక్కన ఇంట్లో ఉన్నాం కాబట్టి బాడుకొని ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, కట్టేసుకుంటే ఆ దశ మారిపోతుంది. కాబట్టి డబ్బులు శాంక్షన్ కష్టం. యాప్ పెట్టారు కాబట్టి యాప్ లో ఫోటోగ్రాఫ్ ఇబ్బంది అవుతుంది. మనకు రూల్స్ ఒకే స్టేజ్ కు 5 ఫోటోలు పెట్టాలి. 5 ఫోటోలు కూడా ఒకటే వస్తాయి. యాక్సెప్ట్ చేయదు. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, ఇంకొంచెం ఓపిక పట్టు, అది కూడా వస్తుంది. చేతికి బిడ్డగాని కట్టించుకుని సార్ ఇట్లా మీరు ఇంట్లో ఉండలేక మాటలు పడలేక లాస్ట్ కి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇస్తే ఒకవేళ గవర్నమెంట్ వచ్చినాక చెయ్యాలి, లైన్ అదొక లైన్ ఉండాలి తప్పనిసరిగా. ఇది ప్రభుత్వానికి కూడా చెబుదాం, ఇట్లాంటి సమస్యను, మీ సమస్య మిగతా వాళ్ళకు కూడా రాకుండా చెప్దాం. సరేనా? రైట్, ఓకేనా? ఉంటా పెద్దమ్మా. కూడని ఉంటే ఎక్కడికైనా పోయి వచ్చినా కానీ గుట్లకి తెచ్చుకుంటాము. అవును. డబ్బులు లేక ఇల్లు కట్టుకున్నట్లు అట్లే పెట్టుకున్నాడు, బండ్లు బతుకుని ఉంటారు. మేము ఇస్తాంలేమ్మా. ఎన్ని రోజులు అయింది కట్టిది? 2,39,000 శాంక్షన్ ఇచ్చారు. మనకి పర్మిషన్ రాగానే బిల్లు పెడతాం. బేస్మెంట్ వరకు నో ఇష్యూ, అప్ టు రూప్ లెవెల్ వరకు ఇష్యూ లేదు సార్. స్లాబ్ వేసుకొని ప్లాస్టింగ్ చేయకుండా కూడా చేసాం సార్. అంతవరకు చూస్తాం. ఇప్పుడు ఒకసారి ఇచ్చేస్తారు ఏమికి? ఇది 60,000 ఇమీడియట్ గా ఇచ్చేస్తాం. తర్వాత 60,000 దీనికి, తర్వాత గోడలకు 60 సార్. గోడకు 60. తర్వాత 1,07,600 సార్. తర్వాత టాప్ లెవెల్ స్లాబ్ కి 21,200 సార్. కంప్లీషన్ కి 21,200 అడవిలో చేసుకుంటే 30,000 వస్తుంది. నీళ్లు కట్టుకుంది మనం లోన్ కూడా 80,000 లోన్ కూడా వస్తుంది. 2,39,000 వస్తుంది సార్ మొత్తం. గ్రామీణ 2.0.